ఇవాళ రేపు లోన్స్ తీసుకోవడం అనేది ప్రతి వారికి ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఎంతలా అంటే క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు మన లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. సాలరీ అలా క్రెడిట్ అవ్వగానే ఇలా ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి. అయితే పైకి ఎంతో సౌకర్యవంతంగా కనిపించే ఈ ఈజీ లైఫ్ వెనుక ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆదాయానికి మించిన అప్పులు సామాన్యుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో తాజాగా వెలువడిన ఓ సర్వే నివేదిక బట్టబయలు చేసింది. వచ్చే ఆదాయం తక్కువ, కట్టే లోన్ మొత్తం ఎక్కువ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిపై నిర్వహించిన ఈ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. నెలకు 35,000 నుంచి 65,000 మధ్య సంపాదించే వాళ్లు సగటున 28,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు కేవలం ఈఎంఐలకే కట్టేస్తున్నారట. అంటే వచ్చిన శాలరీలో 80% పైగా అప్పులకే పోతోంది. ఇంటి అద్దెలు, రేషన్, ఇతర ఖర్చుల మాటేంటి? చేతిలో చిల్లిగవ్వ కూడా మిగిలని ఈ దుస్థితే జనాలను మరింత పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అప్పు తీర్చేందుకు, కొత్త అప్పుల వేట, ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు, రోజువారీ అవసరాలను గట్టెక్కించేందుకు ప్రజలు ప్రమాదకరమైన మార్గాల వైపు చూస్తున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి లోన్ యాప్లో అప్పు, అది కట్టడానికి ఫ్రెండ్స్ దగ్గర అప్పు, ఇలా ఒక అప్పు కోసం ఇంకో అప్పును రొటేషన్ చేస్తున్నారు. దీనికి తోడు బై నౌ పే లేటర్, బిఎన్పిఎల్ స్కీమ్స్, ఆన్లైన్ లోన్ యాప్స్ మనిషిని మరింత లోతుకు లాగేస్తున్నాయి. ఒక్క క్లిక్తో లోన్ ఇస్తాం అని ఆశపెట్టి చివరకు బయటపడలేని ఊబిలో పడేస్తున్నాయి. ఒక్కసారి పేమెంట్ లేట్ అయితే చాలు, ఈ లోన్ యాప్ వాళ్లు, రికవరీ ఏజెంట్లు చూపించే నరకం అంతా ఇంత కాదు. సర్వేలో పాల్గొన్న వారిలో 72% మంది రికవరీ ఏజెంట్ల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్నామని వాపోయారు. ఏకంగా 67% మందికి బూతులతో ఫోన్ కాల్స్ వచ్చాయట. పరువు తీస్తామని బెదిరించడం, డేటా చోరీ చేయడం, కాంటాక్ట్ లిస్టులోని వాళ్లకు మెసేజ్లు పెట్టడం లాంటివి చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇన్ని వార్తలు చూస్తున్నా, పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజలు ఫేక్ లోన్ యాప్స్ జోలికి ఎందుకు వెళుతున్నారు అంటే డబ్బుతో ఉండే అవసరాలు అలాంటివి. మరి మెడికల్ ఎమర్జెన్సీనో, ఉద్యోగం పోవడమో జరిగినప్పుడు డబ్బు అర్జెంటుగా కావాలి, సిబిల్ స్కోర్ బాగోలేదని బ్యాంకులు లోన్ ఇవ్వవు. అప్పుడే ఈ ఫేక్ యాప్స్ చిటికలో లోన్ పేపర్స్ అక్కర్లేదు అని వలవేస్తాయి. ఆ ఆత్రంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడరు. తీరా డబ్బు తీసుకున్నాక అసలు కథ మొదలవుతుంది. బ్యాంకులు, ఎస్బీఎఫ్సీలు రూల్స్ పాటిస్తాయి, కానీ ఈ డిజిటల్ లెండింగ్ యాప్స్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆర్బీఐ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పుట్టగొడుగుల్లా కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బై నౌ పే లేటర్ లాంటి వాటిపై సరైన నిఘా లేకపోవడంతో వినియోగదారులు తమకు తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మార్గం మనం జాగ్రత్తగా ఉండడమే. నిపుణుల సలహా ప్రకారం లోన్ తీసుకునే యాప్ ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయ్యిందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు ముందే అడిగి తెలుసుకోవాలి. మీ కాంటాక్ట్స్, ఫోటో గ్యాలరీ పర్మిషన్ అడిగే యాప్స్కి దూరంగా ఉండాలి. ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన చిన్న చిన్న లోన్స్ అంటే మైక్రో క్రెడిట్స్ సులభంగా లభించేలా చూడాలి. లేదంటే అవసరం కొద్దీ జనం ఇలాంటి డేంజర్ యాప్స్ వైపే వెళ్తారు.